వెంకటేశాయ. నా పేరు విజయశంకర్ స్వామి, అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి, తిరుపతి. జై హో. జై భారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ, హార్మోనీ అండ్ వన్నెస్ అనే సంస్థకు నేను జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు కాశ్మీర్లో పెహల్గాంలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటిది. ఎందుకంటే 30 మందిని దారుణంగా హతమార్చారు, 30 మందికి గాయాలయ్యాయి. ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చేసి మీడియాలో చూస్తున్నాం, బట్టలిప్పి వీళ్ళను ఫలాని మతస్థులని చంపినట్టు వీడియోలన్నీ కూడా వస్తున్నాయి. యువకులు పెళ్ళైనటువంటి యువతర వ్యక్తే భర్తను చంపడం, మహిళలను వదిలేసి చంపడం అనేటువంటిది కూడా జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం, దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని మొత్తం యావత్తు భారతదేశం ఖండించవలసిందే. పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగా భారతదేశం పైన, ఉగ్రవాదం పైన దాడి జరుగుతుంది కనుక ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ను ఒక దోషిగా నిలబెట్టాలి. అంతేకాకుండా ఒక ముస్లిం కూడా ఈ దాడిలో, పాకిస్తాన్ ఉగ్రవాద దాడిలో చనిపోవడం అనేటువంటిది జరిగింది. కనుక ఇది మొదటి దాడి కాదు, వందల దాడులు జరుగుతున్నాయి. కనుక దీంట్లో ప్రభుత్వ వైఫల్యం ఉంది. కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం భవిష్యత్తులో దాడులు చేయకుండా, రాబోయే రోజుల్లో దాడి జరగకుండా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు సమైక్యంగా ఒక ఉమ్మడి కార్యాచరణ ఏర్పడి మనమందరం కూడా ఈ దేశాన్ని కాపాడుకున్నాం. భారతదేశంలో భిన్న మతాలు, భిన్న సాంప్రదాయాల వాళ్ళు ఉన్నారు. కనుక ఈ అంతర్గతంగా దీనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా. లేకపోతే గతంలో కూడా అనేక సంఘటనలు ఇక్కడ వారు దొరకడం కూడా జరిగింది. కనుక రాబోయే రోజుల్లో ఇటువంటి దాడులు కనుక జరిగితే హిందూ ముస్లిం ఐక్యతకు ఈ ఉగ్రవాదం వల్ల విఘాతం కలిగి భారతదేశంలో కూడా విచ్ఛిన్నం కలుగుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఉగ్రవాదాన్ని కూకిటి వేళ్లతో ఏరేసి భారతదేశంలో మనం వత్సావరాస్యాన్ని కాపాడుకొని మనం నిజమైనటువంటి దేశభక్తిని ప్రకటించి మన దేశాన్ని మనం కాపాడుకున్నాం. ఇటీవలి జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన దారుణమైన సంఘటన యావత్ దేశాన్నే కాదు, యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది అంటే అందులో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. ఇది అత్యంత అమానవీయమైన, దుర్మార్గమైన ఘటన జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఇది మత ప్రేరణతో జరగటం, ఇది మతంపై ఒక మాయని మచ్చగా మనకు కనిపిస్తుంది. మిత్రులారా, జై హో జాతీయ ఉద్యమం అసలు ఇలాంటి దుర్ఘటనలకు కారణమైన మూలాలపై పనిచేస్తుంది. ఈరోజు మనం ఈ సంఘటన ఏదైతే చూసామో అది కేవలం పరిణామం మాత్రమే. ఇలాంటి పరిణామాలు గతంలో కూడా చాలా చూసి ఉన్నాము. అయితే దురదృష్టవశాత్తు మన భారతదేశంలో పరిణామాలపై ఎక్కువ మాట్లాడుతుంటారు, కారణాలని గమనించరు. కానీ గత 20 సంవత్సరాల నుండి జై హో జాతీయ ఉద్యమం, జై హో హిందూ ముస్లిం ఏక్ హో, జై హో సారీ హిందుస్థానీ ఏక్ హో అనే బృహత్తరమైన జాతీయవాద నినాదంతో ముందుకు వెళుతుంది. అది చెప్పేది ఏమిటంటే ఈ సంఘటనల మూల కారణాలు ఉన్నాయి. అది మతోన్మాదం. అది ఎవరిలో తలెత్తినా కూడా అది స్వయంగా వాళ్ళకి ప్రమాదమే, ఇతరులు కూడా ప్రమాదమే. కాబట్టి ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు మనం గగ్గోలు పెట్టడం కాకుండా ఈ సంఘటనలకు మూలమైనటువంటి మతోన్మాదాన్ని, మత మౌఢ్యాన్ని మరి మనం తొలగించవలసిన అవసరం ఉంది. కాబట్టి మేము కోరేది ఒక్కటే, మతాన్ని తప్పుడు వ్యాఖ్యానం చేసి, మతాన్ని ఒక అపవ్యాఖ్యానం ద్వారాగా మనుషుల్లో ఉన్మాదాన్ని ఎక్కించడం జరుగుతుంది. ఈ ఉన్మాదాన్ని ఎక్కించేటువంటి ఆ తప్పుడు వ్యాఖ్యానంపై మనం పనిచేయాలి. నిజంగా ఎవరైతే ముస్లిం అని చెప్పారో వాళ్ళు నిజానికి వాళ్ళు చేసిన ప్రవృత్తిని బట్టి ముస్లింలు కాదు. వారు నమ్ముతున్న ఖురాన్ కానీ, వారు నమ్ముతున్న ప్రవక్త ముహమ్మద్ కానీ ఇలాంటి విషయాల్ని చాలా స్పష్టంగా ఖండిస్తున్నారు. ఎవరితో మీకు వైరం ఉంటే వాళ్ళతోనే మీరు వ్యవహారం చేయాలి తప్ప అమాయకులపై దాడి చేయాలని చెప్పేసి మాత్రం మరి ఖురాన్ కానీ, ప్రవక్త ముహమ్మద్ బోధనలు కానీ కోరటం లేదు. కాబట్టి ఈ సందర్భంగా నేను ఎవరైతే ఈ దుర్ఘటనలో అసూలు బాసారో వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను. అలాగే ప్రభుత్వం వారికి సరైన న్యాయం చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాను. అలాగే ఈ దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి దుష్టులను వెంటనే పట్టుకొని వారికి అత్యంత కఠినమైన శిక్ష విధించాలి. దాని పర్యవసానంగా ఎవరు కూడా ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టే సాహసం చేయకూడదు. ఇది వెంటనే ఈ చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.
जय हो हिंदू मुस्लिम एक हो, जय हो सारे हिंदुस्तानी एक हो। जय हिंद। మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089